మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పున దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. చాలమ్మా, ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. యూదులు రాజుగా పుట్టినవాడు, అందరూ నాతో చెప్పండి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్న వేసిన వారు ఎవరంటే జ్ఞానులు అని రాయబడ్డది. ఎవరండి? ఇది జ్ఞానులు చేసుకునే క్రిస్మస్లో కొన్ని విషయాల్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను నేను. క్రిస్మస్ చాలామంది చేసుకుంటారు. జ్ఞానులు చేస్తారు, అజ్ఞానులు చేస్తారు, చదువుకున్నవారు చేస్తారు, చదువు లేని వారు చేస్తారు, క్రైస్తవులు చేస్తారు, క్రైస్తవులు కానివారు కూడా చేస్తారు. మొన్న ఒక మీటింగ్లో శ్రీకాకుళంలో ఉండే ఎమ్మెల్యే ఇలాగే ఎక్కడో కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్పాడు, ఏమండి మా పెద్దనాన్నగారు మా పెద్దమ్మ గారు బాప్టిజం పొందారండి, వాళ్ళిద్దరూ క్రైస్తవులండి అని అన్నాడు. రాజప్పన్నని శ్రీకాకుళం దగ్గరలో సింగుపురం అని ఒక ఊరు ఉండేది. ఆ రాజప్పన్న మా ఇంటికి వచ్చేవాడు రెగ్యులర్గా, మా నాన్నగారి స్నేహితుడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, మీ రాజప్పన మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడండి, పంచి కట్టేవాడు, నల్లగా ఉండేవాడు, ఎత్తైన మనిషి అంటే ఆయన మా పెద్దనానండి, ఆయన భార్య కిష్టప్పని ఒకడు ఉండేవాడండి అన్నాడు. అర్రే ఆయన కూడా మా బంధువేనండి అని అన్నాడు. ఆయన కూడా బాప్తిసం పొందాడండి. కరెక్టే, మాకు దగ్గర బంధువు కాదు కానీ ఆయన కూడా మా బంధువు, మాకు మామ అవుతాడు, ఆయన కూడా బాప్తిసం పొందాడన్నాడు. ఇలాగ తెలియని వారు ఎంతోమంది బాప్తిసం పొందిన వారు ఉన్నారు. కనుక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది క్రిస్మస్ రోజు క్రీస్తుకు ఒక నమస్కారం పెట్టి, దేవా మా ఇంట్లో నువ్వు ఉన్నావు, నీకు వందనాలని చెప్పే మనుషులు చాలామంది ఉన్నారు. ఇందిరాగాంధీ గారు మీరు వాట్సాప్ చూస్తే మొన్న ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవారు. చిన్నజీఆర్ స్వామి వినాయక చవితి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తూ, ఒకరోజు ఆయన తెల్లవారు లేచి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందామని వెళ్తే, అప్పుడులో ఏ ప్రసాదాలు ఏవైనా సరే, ఎందుకంటే ఆన్లైన్లో చెప్తున్నాను ఇది, ఆయన కూడా ఆన్లైన్లో మాట్లాడాడు కనుక ఆన్లైన్లో ప్రసంగం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఆయన కూడా ఒకరోజు తెల్లవారు లేచి వినాయకుడికి ఏదో పలహారం పెట్టాలని వెళ్తుంటే బొత్తింక ఆయన మీద పోకుతుందట. అప్పుడు చిన్నజీఆర్ స్వామి గారికి ఆలోచన వచ్చిందట, ఇదేంటిది చిన్నజీఆర్ స్వామి గారి మీద బొద్దింక పోగుతుంది, తోసిడేటి అని ఆలోచన వచ్చిందట. అప్పుడు ఆలోచన నుంచి ఒక మాట, రే ఆ బయట ఎవరో కుర్రాడో మీద నుంచి పడిపోగలరు, కిందకి లోనకి రమ్మన ఒక్క లెంపకాయ కొట్టి లోనకి పంపించాల, అప్పుడు భయం వస్తుంది అడిగి. ఒక్కటేయాలా లోన కూర్చుని పెట్ట, అది అప్పుడు బయటికి వెళ్ళడం. అప్పుడు అనుకున్నాడట, ఈయన మీద బొద్దింక పాగుతుంటే తీసుకోలేనాడు, నాకు కష్టం వస్తే ఏం చూస్తాడు అని ఆయన చెప్పాడు స్టేట్మెంట్, నేను కాదు, ఆయన చెప్పాడు స్టేట్మెంట్.
యేసు ప్రభువు గురించి ఆ కింద ఒక ఆయన స్టేట్మెంట్ రాశాడు. యేసు ప్రభువు చేసింది ఏంటంటే, ఆయన రక్తం కార్చి, ఆయన మనుషుల కొరకు చనిపోయి మనుషుల యొక్క పాపాన్ని క్షమించడానికి ఆయనే తన శరీరాన్ని అంతటినీ దానం చేశాడు అని ఆ కింద ఎవరో ఒక స్టేట్మెంట్ రాశారు. ఇలాగనే జ్ఞానం కలిగిన వారు ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటాయి, జ్ఞానం లేని వారు ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనందరం చాలామంది ఉన్నాం. మనలో జ్ఞానం కలిగిన వారు చాలామంది ఉంటారు, జ్ఞానం లేని వారు కూడా చాలామంది ఉంటారు. జ్ఞానం కలిగిన వారు చేసుకునే క్రిస్మస్ వేరుగా ఉంటుంది, జ్ఞానం లేని వారు చేసుకునే క్రిస్మస్ వేరుగా ఉంటుంది. జ్ఞానం కలిగిన వారి క్రిస్మస్ దినాల్లో వారు ప్రవర్తన, వారి ఆలోచన, వారి సమర్పణ వేరుగా ఉంటుంది. జ్ఞానం లేనివారు నిజానికి వారు చదువుకున్న, వారు చదువు లేకపోయినా జ్ఞానం అనేది వేరు. జ్ఞానం అనేది దేవుని ద్వారా మనిషినికి అనుగ్రహించబడేది. చదువు వల్ల వచ్చేది జ్ఞానం కాదు. చదువు వలన వచ్చేది జ్ఞానం కాదు. కనుక ఇక్కడ జ్ఞానులు మరొక జ్ఞాని దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు జ్ఞానులు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఒక జ్ఞానికి ఇహలోక సంబంధమైన అధికారం ఉంది. ఆయన పేరు హేరోదు. ఎందుకు ఆయన జ్ఞాని అని అంటున్నానంటే, హేరోదుకు వయస్సు తక్కువైనా సరే సెన్హెడ్రిన్ సభలోకి వెళ్ళిపోయాడు. వయస్సు తక్కువైనా సరే తల్లి చాలా జ్ఞానయుక్తమైనది, అరబిక్ ఉమెన్. ఆమె కొడుకుని బాగా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఒరే అబ్బాయి నువ్వు సెన్హెడ్రిన్ సభలోకి వెళ్ళిపో అని చెప్పి, తర్వాత గవర్నర్గా అయిపోయి, తర్వాత ఒక ప్రాంతానికి రాజు అయిపోయాడు. హేరోదు రాజుగా అయిపోయాడు ఆయన. ఆ ప్రాంతానికి ఆయన మకుటం లేని మహారాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత ఆయన జ్ఞానం ఎక్కువైపోయి, తన జ్ఞానం ఏం చేస్తుందంటే, నా తర్వాత ఎవడైనా ఒకవేళ రాజు వస్తే నా రాజ్యం పోతుందేమో, నన్ను అధికారంలోంచి దించేస్తారేమో అని చెప్పి తన జ్ఞానం మూర్ఖమైన జ్ఞానంగా మారిపోయి ఏం చేశాడంటే, నా తర్వాత ఎవడు జ్ఞానం కలిగిన వాడు ఉండకూడదు, బలం కలిగిన వాడు ఉండకూడదు, నేనే అధికారిగా ఉండాలా, నేనే రాజుగా ఉండాలని చెప్పి చివరికి ఎంత దుర్మార్గుడైపోయాడంటే తనకి 4 కొడుకుల్ని కూడా చంపేస్తాడు. ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. పొలిటీషియన్స్కి ఉండే జ్ఞానం ఏంటంటే, ఒకవేళ ఒక విధంగా పొలిటీషియన్ అయ్యాడనుకోండి, వారు తర్వాత ఎవరైనా వచ్చేస్తారని చివరికి తన భార్యను తన పిల్లల్ని కూడా ఆ సీట్లోకి ఎక్కిన తర్వాత కేర్ చేయరు. చివరికి భార్య వెళ్ళి, నువ్వేం దుర్మార్గుడు అయ్యా, నువ్వు దుష్టుడు, కొడుకుల్ని కన్న కొడుకుల్ని చంపేస్తున్నావు, మూర్ఖుడు నువ్వనంటే భార్యను కూడా చంపేస్తాడు. వాడి జ్ఞానం అది. అంటే వాడి జ్ఞానం సమాజాన్ని నాశనం అయిపోవడానికి కూడా పనికి వచ్చే జ్ఞానం, తనను తాను నిలబెట్టుకునే జ్ఞానం, తనను తాను ఉద్ధరించుకోవడానికి, తన యొక్క స్టేటస్ను తను నిలుపుకోవడానికి, తన భవిష్యత్తు కొరకు ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు, అటువంటి దుర్మార్గుడి దగ్గరికి బైబిల్ సంబంధించే జ్ఞానం కలిగిన వారు కొంతమంది వెళ్ళారు. వీరేం చేశారంటే గ్రంథాలను పరిశీలించారు. మీకా, ఇర్మియా, యోదాదేశ బెత్లెహేమ, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానువు కాదు. అంటే బెత్లెహేం అనేది ఒక పట్టణం. బెత్లెహేములోనే ప్రభువైన యేసుక్రీస్తు జన్మిస్తాడని ప్రవచనాలు రాశాయి. బెత్లెహేములో ఎందుకు జన్మిస్తాడని రాశాయంటే తర్వాత మీకు అవి చెప్తాను నేను. ఈ బైబిలు పెద్ద బండాగారం కనుక
ఈ బెత్లెహేముల గురించి చదివిన ఈ జ్ఞానులు వెళ్ళి బెత్లెహేములో ఉండే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఒక ప్రశ్న. ఏమండి రాజుగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఏంటి, ఆయన కోపం రాదంటారా? ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి మరొక ఆయన యూదుల రాజు అసలుకి అక్కడే ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ఏమండి ఈ ఊరు ఎమ్మెల్యే ఎవడండి అని అడిగితే ఎంత కోపం వస్తుంది? ఎంత కోపం వస్తుంది? ఆయన కోపం వచ్చింది, కానీ ఆ కోపాన్ని అలాగ అణుచుకున్నాడు. ఇక్కడ నేను జ్ఞానులు క్రిస్మస్ గురించి నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. జ్ఞానులు ఏం చేస్తారంటే నిజమైన దేవుణ్ణి సెర్చ్ చేస్తారు, వెతుకుతారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ క్రిస్మస్ దినాల్లో మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, నిజమైన దేవుడైన యేసుక్రీస్తును ఆరాధిస్తున్న మీరు ఈ క్రిస్మస్ దినాల్లో ఎక్కడ ఉన్నాడు, ఆయనకి మీ జీవితాల్లో మీ ఇంట్లో ఆయన పాత్ర ఏంటి అనేది గమనించకపోతే క్రిస్మస్ వేస్ట్. మీకు ఈ క్రిస్మస్ వేస్ట్. ఏంటి వండుకున్నావు, ఏం బట్టలు వేసుకున్నావు అనేది కాదు. ఇక్కడ అప్పటికే కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చిన ఈ జ్ఞానులు ఒక గురితో వచ్చారు. ఏంటి ఆ గురి? యేసుక్రీస్తుని ఎలాగైనా సరే మేము కలుసుకోవాలా. క్రిస్మస్లో ఉండే జ్ఞానులకు ఉండేది మొట్టమొదటి గురి ఏంటంటే యేసుక్రీస్తుని కలుసుకోవాలి. ఈ క్రిస్మస్లో మనకు ఉండవలసిన జ్ఞానులైతే, మనం జ్ఞానం కలిగిన వారైతే యేసుక్రీస్తుని కలుసుకోవాలి. ఒకవేళ జ్ఞానం లేకుండా క్రిస్మస్ చేసుకుంటే అలవాటుగా క్రిస్మస్ చేసుకుంటాం. ఒక ఇద్దరు టీ కొట్టోలు టీ అమ్ముతున్నారట రైల్వే స్టేషన్లో. ఒకడు తెలివైనోడు, ఒకడు తెలివి తక్కువడు. ఇద్దరు కూడా టీ అమ్ముకుంటున్నారు. ఒకడు ఏంటంటే ఏ టైంలో టీ అమ్ముతాడో బాగా తెలుసు వాడికి. మరొకడికి ఏంటంటే బేరం అయిపోవాలని దృష్టితో బండి వచ్చినప్పుడు పరిగెట్టడమే తెలుసు, కానీ ఎవడు టీ కొంటాడు, ఏ టైంలో టీ తాగుతాడు అనేది వాడికి తెలియదు. ఇద్దరు ఫ్రెండ్సే, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. రాత్రి 12 అయ్యింది. కొంచెం నిద్రమత్తులోకి వెళ్ళారు. బండి వచ్చింది, టీ బండి. ఈడు పక్కనున్నాడు కొంచెం కొనుక్కుతుంటే ఈడు అనుకున్నాడు ఈడు తెలుగుతో కోడీడు, బండి వచ్చింది ఈడికి లేపితే ఈడు ఒక పక్క వెళ్ళిపోతాడు, సగం టీ తెలిపోద్దని ఆడికి లేపకుండా ఈడు తెలివైనోడు అనుకొని లేచి టీ 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 అనుకొని మొదలెట్టాడు. టీ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి తిరిగేశాడు. మొట్టమొదటిగా ఆ చివరికి వెళ్ళినప్పుడు 2 టీలు చెల్లాయట. మళ్ళా ఈ చివరికి వచ్చాడట, 2 టీలు చెల్లాయట. అప్పటికి ఈ జ్ఞానం తక్కువవాడు అనుకున్నాడు కదా, ఆడు లెగిసి కూర్చున్నాడు. వచ్చి ఈడు వచ్చానాడు. ఒరి నువ్వేం రాలేదన్నాడట. వీడికి తెలుసు ఈడు వెళ్ళినట్టుగా, ఈడు పరిగెడుతున్నట్టుగా ఈడికి తెలుసు, కానీ టొక్కెట్టాడు. దిక్కుమాలి ట్రైన్ రా. మొత్తానికి ఆ చివరికి ఇద్దరు, ఈ చివరికి ఇద్దరే తాగారు. నువ్వు రాకపోవడమే మంచిదిరా అంటే అప్పుడు ఈడు అన్నాడట, ఒరే అది గూడ్సురా అన్నాడట. అది గూడ్సురా, గూడ్సులో 4 ఉంటారు. ఫ్రంట్కి డ్రైవర్లు, వెనక్కి గార్డు ఉంటారు. కనుక ఫ్రంట్కి డ్రైవర్లు తాగారు. నాకు ముందే తెలుసు, నీకెందుకు ఆపాలా, పరిగెట్టావు, నీకు కాలు అలిసిపోయింది, నాకు తెలుసురా అని అన్నాడట. అంటే ఇప్పుడు ఎవడు తెలివైనాడు? తెలివైనవాడు అనుకున్నవాడు తెలివి తక్కువవాడు అయిపోయాడు. తెలివి తక్కువవాడు అనుకున్నాడే తెలివైనవాడయ్యాడు. తెలివైనవాడయ్యాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకుండే అంత తెలివితేటలు ఎవడికి లేమనుకుంటాం. చర్చిల్లోన, ఇంట్లోన చాలాసార్లు ఈ పనికిమాలిన తత్వమే మనని పాడు చేసేస్తుంది. నేను జ్ఞానిని అనుకున్నవాడు జ్ఞానహీనుడని బైబిల్లో ఉంది. నేనే జ్ఞానిని అనుకున్నవాడు ఉట్టి జ్ఞానహీనుడట. జ్ఞానహీనుడట. ఈ హేరోదు రాజు జ్ఞానవంతుడు అనుకొని
ఈ జ్ఞానుల్ని ఏం చేశాడంటే, గురితో వచ్చిన జ్ఞానుల్ని వారి గురి గమనించకుండా వాళ్ళకి గెస్ట్ రూమ్ ఏర్పాటు చేశాడు. వారికి ఒక గురి ఉంది. ఏంటా గురి? ఎలాగైనా సరే యేసుని కలుసుకోవాలా. వీడికి ఒక పనికిమాలిన గురి ఉంది. ఏంటా గురి అంటే, యేసు ఈ లోకానికి రాకూడదు, నేనే రాజుగా ఉండాలా, నేనే రాజుగా ఉండాలా, నేను తప్పించెవడు నాయకుడు కాకూడదు, నేను తప్పించి ఎవడు రాజు కాకూడదు. అసలుకి యేసు రాజుగా వస్తాడని 2000 సంవత్సరాల క్రితం నుంచే ప్రవచనాలు చెప్తుంటే ఈ నిన్న కాక మొన్న పుట్టాడు. ఈ నిన్న కాక మొన్న పుట్టాడు. 40 సంవత్సరాలు కూడా అవ్వనోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ప్రవచనాలనే రూపుమాపడానికి చూసి వాళ్ళకి ఒక గదిలో పెట్టి తాళం వేసి, అయ్యా భోజనం చేసి మీరు రెస్ట్ తీసుకోండి అని వీడు సీక్రెట్గా ఆ దేశములో చదవండి, అక్కడ చదవండి బాబు. యూదులు మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ప్రియులారా, ఇక్కడ చూడండి, వీడికి ఒక ఆశ ఉంది. ఏంటంటే, క్రీస్తు ఎక్కడ పుట్టాడు. వీడి ఆశ ఏంటంటే, పుట్టిన క్రీస్తును చంపాలని. వారి ఆశ ఏంటంటే, పుట్టిన క్రీస్తును ఆరాధించాలని. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి అంశం. క్రిస్మస్ సందేశాలు చెప్పడం చాలా కష్టం. సంవత్సరాల తరబడి బోధిస్తున్నాం. ఈ సంవత్సరం ప్రారంభంలో అడిగాను నేను, 25వ తారీఖున నా మొట్టమొదటి క్రిస్మస్ సందేశం. ప్రభా, ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు, డిసెంబర్ 28 వరకు, అంటే నెల రోజులు దాటి నేను ఉపదేశాలు ఇవ్వాలి కనుక చెప్పిన ప్రసంగం చెప్పకుండా నాకు ఏదైనా ఒక నూతనమైన సందేశాలు అనుగ్రహించు అని ప్రభు సన్నిధిలో బ్రతిమాలితే దేవుడు నాతో చెప్పే మాటలు మీతో చెప్తున్నాను. ఇద్దరు జ్ఞానులు అనుకుంటున్నారు. ఒకడు వాళ్ళ పేరే జ్ఞానులు, మరొకడు జ్ఞాని అనుకుంటున్న జ్ఞాని. వీడికి జ్ఞానం ఉంది, ఎవరినైనా పాడు చేసే జ్ఞానం, చివరికి పిల్లల్ని చంపేసే జ్ఞానం, భార్యని హింసించే జ్ఞానం. వారికి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం సర్వలోక సృష్టికర్తను కలుసుకోవడానికి ఉపయోగించే జ్ఞానం. ఆ జ్ఞానంతో వారు వచ్చారు. కానీ వీడి చేసేది ఏంటంటే, మాయ జ్ఞానం ఉపయోగించి బెడ్రూమ్లో వారికి మంచి వసతులు ఏర్పాటు చేసి వచ్చి ఇక్కడ అంటున్నాడు, ఆ దేశంలో ఉండే కొంతమంది పరిసయ్యుల్ని శాస్త్రుని పిలిచి, ఏమండి వీళ్ళెవరో వచ్చారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్టో నిజమో అబద్ధమో చూడండి అని చెప్తే వాళ్ళు గ్రంథాలు తిరిగేసి ఒక రిజల్ట్స్ ఇచ్చేశారు. ఏంటా రిజల్ట్స్? చదువమ్మా. యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని. ఇది కరెక్ట్ అండి. ఆ జ్ఞానులు చెప్పిందే కరెక్ట్. వారు ఒక గురితో వచ్చారే, ఆ గురి ఖచ్చితం. అదే కరెక్ట్. జ్ఞానులు గురి తప్పిన వారు కాదు. ఈరోజు చాలామందికి గురి ఉండదు. జీవితం పట్ల గురి ఉండదు, భక్తి పట్ల గురి ఉండదు, ఒక ప్రార్థనా జీవితం పట్ల గురి ఉండదు. మాటికి మారిపోతుంటుంది. ఈరోజు ఒక గురి, రేపు ఒక గురి, ఎల్లుండి ఒక గురి. పరిస్థితులను బట్టి మన ఆధ్యాత్మిక స్థితిగతులు కూడా మారిపోతుంటాయి. ఇది శుద్ధ తప్పు. దేవుని పట్ల మనం ఆధారపడాలి కానీ మనుషులతో మనం ఆధారపడకూడదు. మనుషులు బట్టి మనం మారిపోకూడదు. జ్ఞానులు పరిస్థితులు చూసి ఇక్కడ కొంచెం దెబ్బతిన్నారు.
నక్షత్రాన్ని వెంబడించవలసిన వీరు కరెక్ట్గా రాజు దగ్గరికి వచ్చినప్పటికీ ఈ రాజు మేడ చూసి తొందరపడిపోయారు. నిజానికి నక్షత్రం ఆగలేదు, కానీ వీళ్ళే ఆగిపోయారు. ఈరోజు చాలాసార్లు మనం లోకంలో ఉండే పరిస్థితులను చూసి ఆగిపోతుంటాం. లోకంలో ఉండే పరిస్థితులను చూసి మన మనస్సు మార్చుకుంటుంటాం. లోకంలో ఉండే పరిస్థితులను చూసి మనం మారిపోతుంటాం. కానీ పరిస్థితులు ఏమైనా మనం మారిపోవడానికి వీలు లేదు. మన గురి యేసే, మన ప్రయాణం యేసే. మొట్టమొదటిది గురి కలిగిన వారు జ్ఞానులు. రెండోది గురి కొరకు ప్రయాసపడ్డారు వీరు. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక గురి సాధించాలంటే దాని కొరకు ప్రయాసపడాల. ఎంతకాలం నడిచారు తెలుసా వీరు? 2 years నడిచారు. ఎందుకంటే నక్షత్రం డే టైం ప్రయాణం చేయదు. ఇప్పుడు జీపీఎస్ అంటారు. జీపీఎస్ ఇప్పుడు ప్రారంభించబడ్డది, కానీ యేసుక్రీస్తు పుట్టినప్పుడే జీపీఎస్ దేవుడు ప్రారంభించేశాడు. దేవునికి స్తోత్రం. ఈ జీపీఎస్కి కొంచెం పవరే ఉంది. ఆ జీపీఎస్కి ఆకాశానికి భూమికి ఉన్న దూరం పవర్ ఉంది. అదే పవర్ఫుల్ జీపీఎస్. ఈ జీపీఎస్ సిగ్నల్ కరెక్ట్గా లేకపోతే పని చేయదు. ఆ జీపీఎస్కి సిగ్నల్తో పని లేదు. జ్ఞానులు ఎక్కడికి వెళ్తే అక్కడే పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. పీలారా, చాలామందికి జ్ఞానులు సైంటిస్టులకు తెలియదు. జీపీఎస్ ఇప్పుడు కనిపెడుతున్నారు, కానీ దేవుడు అప్పుడు కనిపెట్టకుండా ఇచ్చేసాడు. మొత్తమంది ఇప్పుడు కనిపెట్టారు, కానీ దేవుడు ఆదామవ్వలు సృష్టించినప్పుడే కనిపెట్టేశాడు. ఎముకలు ఇప్పుడు మారుస్తున్నారు, కానీ దేవుడు అప్పుడే ఆడలు పుట్టినప్పుడే ఎముకలు మార్చేశాడు. ఇప్పుడు ముడుకులు మారుస్తున్నారు, కానీ దేవుడు అప్పుడే మార్చేశాడు. దేవుడు అంత శక్తివంతుడు. మొట్టమొదటిది గురి కలిగి ఉండాల. క్రిస్మస్లో ఆ గురి ఏమై ఉండాలంటే యేసే మన గురి. ఏంటి, మాకు తెలుసండి యేసు ప్రభు, మారుమనసు పొందామండి, రక్షణ పొందామండి. ఎక్కడున్నాడు యేసు? ఎక్కడున్నాడు? కరెక్టే, మీకు తెలుసు. తెలిసిన యేసు ఎక్కడున్నాడు? మీతో ఎంతవరకు ఉన్నాడు? మీ అనుదిన జీవితంలో ఎంతవరకు ఆయనతో కలిసి నువ్వు జీవిస్తున్నావు? మీరే తెలుసుకోండి. జ్ఞానులు కదా మీరు. మన జ్ఞానం ఎంతవరకు ఆయన ఉపయోగిస్తుంది, ఎంతవరకు దాన్ని ఉపయోగిస్తున్నాం. రెండవది చూస్తే, వారు కలిగిన గురి కొరకు వారు ప్రయాసపడ్డారు. రాత్రి అనక పగలనక గురిని చేరుకోవడానికి ప్రయాసపడ్డారు. ఈరోజు దేవుని పిల్లలమైన మనకు గురి అయితే ఉంటుంది, కానీ ప్రయాస తక్కువ అన్నారు. దానినే బైబిల్ పదాల్లో చూస్తే నిరీక్షణ. విశ్వాసానికి ఏం కావాలండి? నిరీక్షణ కావాలి. చాలామందికి విశ్వాసం ఉంది, కానీ గురి ఉంది, కానీ విజన్ ఉంది, కానీ దానికి నిరీక్షణ తక్కువగా ఉంది. నిరీక్షణ లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం ఏమిటట? మృతం, చచ్చింది. అది చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ చచ్చిన ప్రార్థనలు చేస్తున్నారు. నిరీక్షణ కలిగిన విశ్వాసం ప్రార్థన చేయరు. ప్రార్థనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్లో ఆ కండిషన్స్ కానీ మనం పసిగడితే మన ఒక్కడ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. ఎవడైనాను ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడట ఏం చేయమంటున్నాడు ఆయన? నీ శత్రువుని నువ్వు క్షమించకపోతే నీ ప్రార్థన ఏమి చేరదట? దేవుని దగ్గరికి చేరదట. ఆయన నేర్పించిన ప్రార్థనలో ఏముంది? నా శత్రువులను క్షమించిన ప్రకారము. ఎవడైనా నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చి బలి అర్పించాలనుకుంటే అక్కడ నీకు దేవుడు గుర్తు చేస్తే బలి వదిలేసి వెళ్ళిపోవాలట. ఎవడి దగ్గరికి? శత్రువు దగ్గరికి.
నీకాడు శత్రువు కాదు, ఆడికి నువ్వు శత్రువు అయినా, నీ మీద ఆడు కోపం ఉందని తెలిసిన. ఇది ఎక్కడ సాధ్యం? కనుక ప్రయాస అనేది చాలా కష్టం, ప్రయాస అనేది చాలా కష్టం. కానీ జ్ఞానులు, వారి వే ఆఫ్ డ్రెస్సింగ్, వారి వే ఆఫ్ లైఫ్ లివింగ్ చాలా కష్టం. జ్ఞానులు ఆ రోజుల్లో ప్రయాణం చేసినప్పుడు వారు సెక్యూరిటీ, వారు వాడే వాహనాలు ఈరోజు మినిస్టర్లు కూడా వాడేవారు కాదట. కానీ 2 ఇయర్స్ సత్రంలో ఉన్న యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటిలోకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువుని చంపడానికి ఎన్ని సంవత్సరాలు వాళ్ళని చంపించాడు? 2 సంవత్సరాలు. అంటే అప్పుడు ఎంతకాలం ప్రయాణం చేసినట్టుగా? అదనమాట క్యాలిక్యులేషన్. వాక్యం చదివినప్పుడు అలా చేయాలి. 2 సంవత్సరాలు వయస్సు కలిగిన వారిని దేవుడు హేరోదు ఏం చేయమన్నాడు? చంపిమన్నాడు. అంటే యేసు ప్రభువుకి 2 ఇయర్స్ వయస్సులో జ్ఞానులు కలుసుకున్నారు. ఈ 2 ఇయర్స్ కూడా నడక ప్రయాణం చేశారు, ఒంటి ప్రయాణం చేశారు. యేసు కలిసినంత వరకు కూడా పట్టుదలతో వారు విశ్వాసంలో ఓడిపోకుండా ముందుకు సాగారు. ఈరోజు మన విశ్వాసం, ఈరోజు మన నిరీక్షణ, మనం కోరుకునేది దొరకనప్పుడు, మనం అనుకున్నది సాధించలేనప్పుడు దేవునికి దూరం అయిపోతున్నాం, దేవుని కలుసుకోలేకపోతున్నాం. మనం కోరుకునేది మనకు దూరం అయినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. మనం ప్రార్థించింది మనకు దొరకనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. కానీ జ్ఞానులైతే అలా చేయలేదు. బికాజ్ వారు జ్ఞానులు గనుక. జ్ఞానహీనులైతే యేసుకు దూరం. ఏం దేవుళ్ళండి, ఏం ప్రార్థనలండి, ఏం గుడిలండి. చాలాసార్లు మనం ఈ మాట వాడుతుంటాం. నీకు అడిగినది ఇవ్వనంత మాత్రాన ఆయన దేవుడు కాలేకపోలేదు. నువ్వు కోరుకునేది దొరకనంత మాత్రాన ఆయన దేవుడు కాలేకపోలేదు. తగు కాలమందు, తగిన సమయమందు ఆయన నీకు ఇచ్చే దేవుడు. నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు, ఆయన చిత్తానుసారంగా నీకు వచ్చేదే దేవుని ఆశీర్వాదం. ఎప్పుడు దేవుణ్ణి విసిగించేస్తారు కొంతమంది. విసిగించేది దొరికేది, విసిగిస్తే దొరికేది ఆశీర్వాదం కాదు, అనర్థమే. ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు నేను చెప్తుంటాను. పిల్లలు నువ్వు చాలాసార్లు మనకి విసిగిస్తారు. యాత్రలకి అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ బళ్ళు చూసినప్పుడు అప్పటికే అడుగు జలుబు ఉంటుంది, విసిగించేస్తాడు. అమ్మ ఐస్ క్రీమ్ కావాలి, అమ్మ ఐస్ క్రీమ్ కావాలని. వద్దు నాయన, రేపు నీకు అవి కొంటానంటే ఒప్పరు, ఏడుస్తుంటారు, కింద దూలేస్తారు, ఇచ్చేస్తారు. ఆఖడికి ఆ భర్త భార్య పోలే కొనిచ్చింది, ఆడు మట్టుకాడు పడతాడు అని అంటారు. ఆడి మట్టుకాడు పడ్డావు కొనిచ్చిన తర్వాత ఎవరు పడాలా? మనమే పడాలి. దేవుడు కూడా అంతే. కొన్నిసార్లు నీ విసుగుదల బట్టి, నువ్వు అరిసే అరుపులు బట్టి కొన్నిసార్లు నీకు దొరుకుతుందేమో, కానీ దానివల్ల నీకు నష్టమే. దేవుని చిత్తానుసారంగా ఇచ్చే ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. కానీ మనుషుల యొక్క ప్రలోభం బట్టి, మనుషుల యొక్క గొప్పతనాలు బట్టి, మనుషుల యొక్క ఆడంబరాన్ని బట్టి వచ్చే ఆశీర్వాదం, అది ఆశీర్వాదం కానే కాదు. కనుక మొట్టమొదటిది గురి ఉండాలా. రెండోది ఏం చేయాలా? ఆ గురి చేయడానికి, ఆ గురిని చేరుకోవడానికి కావలసిన ఓర్పు ఉండాలా, నిరీక్షణ ఉండాలా. మూడోది చూద్దాం, ప్రయాసపడాలా. మూడోది చూద్దాం, ఆ ప్రయాసకు కావలసిన సిద్ధపాటు కావాలా. వీరు వెళుతున్న మార్గాని కొరకు సిద్ధపడ్డారు. ప్రియులారా, వీరు బెత్లెహేము వెళుతున్నారు. వీరి ప్రాంతానికి, బెత్లెహేం ప్రాంతానికి దూరం. దానికి కావలసిన ఆహారం, దానికి కావలసిన వసతులు, దానికి కావలసిన దారి ఖర్చులు, దానికి కావలసిన పరిస్థితులు అన్నీ కూడా ముందే సిద్ధపరుచుకున్నారు. చివరికి ఆరాధించవలసిన యేసుకి ఏమేమి ఇవ్వాలో కూడా ముందే ఏం చేసుకున్నారు? వీళ్ళు సిద్ధపరుచుకున్నారు. ఇక్కడొక్క మాట అడుగుతాను మీకు. ఇల్లు సిద్ధపరుచుకున్నారు, ఒంటికి కావలసిన బట్టలు మీరు సిద్ధపరుచుకున్నారు, కానీ
ఆ రోజు ఆరాధనకి కావాల్సింది మీరు సిద్ధపరచుకున్నారా? ఎంతమంది సిద్ధపరచుకున్నారంటారు? ఎంతమంది ఆ రోజు క్రిస్మస్ ఆరాధనలో సంపూర్తిగా దేవునికి సమర్పించడానికి ఎంతమంది మీరు సిద్ధపరచుకున్నారు? ఎంతమంది సిద్ధపరచుకున్నారు? ఆన్సర్ ఉండదు దీనికి. మీరు బట్టలు సిద్ధపరచుకున్నారు ఒళ్ళును బాగు చేసుకోవడానికి, మీ షోకులు కనబడడానికి. అవసరం, అది అవసరం కూడా. బహుశా ఇంటిని సిద్ధపరచుకున్నారు అందంగా ఇల్లు కనబడడానికి. బహుశా స్టారును సిద్ధపరిచారు. మా పిల్లలు చాలా కష్టపడి 2 రోజులు ప్రయత్నం చేసి ఆ స్టార్ కట్టారు, సిద్ధపరిచారు. ఈ మధ్యన మా పిల్లలకి రాత్రులు పగలు విశ్రాంతి లేదు. ఈ కూర్చున్న పిల్లలందరూ కూడా ఎంత ప్రయాసపడ్డారు ఆ కిట్స్ తయారు చేయడానికి, ఆ స్టార్ తయారు చేయడానికి. వాళ్ళకి నిద్ర లేదు. నేను చెప్తున్నాను కదా, రాత్రి పగలు అదే పని, రాత్రి పగలు అదే పని. కన్నపాస్తి గారికి వాళ్ళకి అదే పని, రాత్రి పగలు అదే పని. వీటన్నిటి బట్టి ఆశీర్వాదం వస్తుంది. కానీ వీటన్నిటితో పాటు దేవుని ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధపరచబడాలా. దేవునిని ఆరాధించడానికి కూడా మనం సిద్ధపరచబడాలా. దేవుని స్తుతించడానికి కూడా మనం సిద్ధపరచబడాలా. జ్ఞానులు ఏం చేశారు తెలుసా? ఎంత బిజీ షెడ్యూల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఏం చేసుకున్నారు? వీళ్ళు సిద్ధపరచుకున్నారు. జాగ్రత్త వినండి. మొట్టమొదటిది, వారు ఒక గోల్ కలిగి ఉన్నారు జ్ఞానులు గనుక. రెండోది, దాని కొరకు ప్రయాసతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నారు. మూడవది, దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఇంకా మనకి 2 వారాలు ఉంది. ఇంకా సిద్ధపడని వారుంటే సిద్ధపడండి. సిద్ధపడని వారుంటే సిద్ధపడండి. మొన్న నేను ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. నేను ఎప్పుడో ఒక వాక్యం చెప్పాను వాళ్ళకి. ఆ వాక్యం విన్నారు. ఆ పాస్టర్ గారు ప్రెసిడెంట్ వచ్చాము, వాళ్ళకి అనౌన్స్ చేశాడట. వాళ్ళు పాస్టర్స్ ఫెలోషిప్లో తక్కువ మంది, ఒక 18 మంది పాస్టర్లే ఉన్నారు. ఇక్కడ పక్కన మిలియాపుట్టు అని ఒక ఊరు, అది 18 పాస్టర్లు ఉన్నారు. దాంట్లో నుంచి ఒక 6 ఎంతమంది వెళ్ళిపోయారు. ఈ 18 మందికి నేను ఒక సవాల్ ఇస్తున్నాను. దైవ సేవకులం ఎప్పుడు ఎవరో ఇస్తాడని చూడకుండా ఎంతసేపు సంవత్సరం అంతా మనం తీసుకుంటాం, కానీ ఎప్పుడు ఇవ్వడానికి ఇష్టపడడం. ఎందుకు ఇష్టపడం? మనం కూడా ఇచ్చేవారిగా ఉండాలి అని నా ఎక్స్పీరియన్సెస్, మా ఫ్యామిలీ ఎక్స్పీరియన్సెస్, మా పిల్లల ఎక్స్పీరియన్సెస్ చెప్పాను నేను. మేమేం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎవరెవరికి ఏటిస్తున్నాం అనేది చెప్పి ఒక సవాల్ ఇసిరాను ఒక మీటింగ్లో. అది ఆ పాస్టర్ గారు తీసుకెళ్ళి ఆ ఫెలోషిప్కి ఇసిరారట. మనం ఈ సంవత్సరం అలా చేద్దాం. ఫస్ట్ మనలో మనమే ఈ 18 మందిలో ఎక్స్చేంజ్ చేసుకుందాం. 18 మందికి మనం చేద్దామనంటే అప్పుడు ఆ పాస్టర్ గారు, ఆ ప్రెసిడెంట్ మొట్టమొదటి లేసి అన్నాడట, నేను 18 మంది పాస్టమ్మలకి నేను చీరలు కొంటాను అన్నాడట. వాళ్ళందరూ పేదోళ్ళు పాపం. అంటే నెలవారీ చందా, అంటే వారం చందా మహా వస్తే 150-200 రూపాయలు వస్తుంది. మొత్తానికి వాళ్ళు మొత్తం చెప్పారట. రెండోది, మరొక ఆయన లేచి, సార్ నేను అంత ఇవ్వలేను కానీ లుంగీలు కొంటాను అన్నాడట మరొకడు లేచి లోన్ వేసుకుని బనీన్లు కొంటాను అన్నాడట. మరొక ఆయన లేచి, సార్ మీరు అక్కడ చూపించొద్దు కానీ కడ్రైర్లు కొంటాను అన్నాడట. అలాగ టవర్లు కొంటాను అన్నాడు. అలాగ 16 వస్తువులు 16 మంది కొనడానికి ముందు రెడీ అయిపోయారు. అంటే వాక్యం ఎంత గొప్పది చూసారా? ఎప్పుడో డిఎస్విఎస్ కుమార్ చేసిన ఒక ప్రసంగం ఈయన తీసుకెళ్ళి ఒక మొక్క చెప్పితే వాళ్ళు పాస్టర్లు, దర్శనం కలిగిన పాస్టర్లు 16 మంది 16 వస్తువులు కొన్నారు. అయిపోయింది. ఆడ పాస్టమ్మలు కూడా అలా కూడా ఉన్నారట. పాస్టమ్మ గారిలో ఒక ఆవిడ లేచి నేను పొంగడాలు చేస్తానన్నదట. మరొక ఆవిడ అరిసెలు చేస్తానన్నదట. మరొక ఆవిడ పెసరబూరలు చేస్తానన్నదట. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మా డ్రైవర్ 2 బ్యాగులతోటి ఒక దాంట్లో పొంగడాలు, బూర్లు, గారెలు
ఒక దాంట్లో లుంగి, కడ్రాయరు, బనియన్లు ఇవన్నీ. మరుసటి రోజు ఇంకెక్కడికో వెళ్ళి వచ్చాను. ఏటండి వాళ్ళు బ్యాగ్ రాలేదన్నట్టు. రోజు ఇదే పని అంటే, రోజు బ్యాగులు వస్తాయి అనుకున్నావా? నిన్న వాళ్ళు ఇచ్చారు, ఇవాళ ఇవ్వలేదు అని అంటే నేను ఎంత సంతోషించానంటే, దాంట్లో ఒక పాస్టర్ గారికి ఎంత నచ్చాడంటే నాకు, ఆయన చందా పెట్టిలో చందా వేసి నెలకొకసారే తీస్తాడట. నెలకొకసారే చందా లెక్క పెడతాడట. నెలంతా కలిసి 350 రూపాయలు వస్తుందట ఆయనకి. ఇప్పటికీ సైకిల్ ఓడుతున్నాడు ఆయన. భార్య భర్తలు ఇద్దరు జీడిపిక్కలు కొట్టడానికి వెళ్తారట. ఆయన ఏటిచ్చాడు తెలుసండి? ఫ్లాస్కోలు ఇచ్చాడు. పాస్టర్ గారిని పట్టుకొని వెళ్ళాడట. ఎక్కువ అయిపోద్ది కావాలా, 18 మందికి కదా, ఎక్కువ అయిపోద్ది కావాలని అంటే, అయ్యగారు ఏడు చెప్పారు, ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నారు కదా, ఇస్తానన్నారట. అని ఒక్కొక్కటి 1000 రూపాయలు, 1100 రూపాయలు విలువ చేసేవి 18 ఫ్లాస్కోలు. డబ్బులు లేకపోతే వాచి ఉన్న సెల్ ఇచ్చేసి వాళ్ళకి, సార్ నేను సాయంత్రం తెచ్చిస్తాను, అప్పుడు మేము తీసుకెళ్తాను అన్నాడట. ఆ సాక్ష్యం విని నాకు గుండె పగిలిపోయింది. లేదంటే తీసుకెళ్ళండి, సాయంత్రం నేను డబ్బులు తీసుకుంటాను. సిద్ధపాటు అనేది ఎంత ప్రాముఖ్యమో చూడండి. క్రైస్తవులారా, జాకెట్లు కుట్టించుకుంటారు, చీరలు కొనుక్కుంటారు, మగవాళ్ళు అయితే బట్టలు కొనుక్కుంటాం, పిల్లలకి అది కొనాలా, వాళ్ళకి ఇది కొనాలా, ఇల్లులకి ఇది కొనాలా. కొన్నిసార్లు గొప్పతనాల కొరకు మనం ఏవో చేస్తుంటాం. కొన్నిసార్లు గొప్పతనాల కొరకు, మెప్పుల కొరకు, ఇతరులను సంతోషపరచడానికి కొరకు. కానీ దేవుని సంతోషపరచడానికి మనం ఏం చేస్తున్నాం? అలాగ చూస్తుంటాడు దేవుడు. నా కొరకు ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళు ఆనందిస్తున్నారు, వాళ్ళు సంతోషిస్తున్నారు. నా కొరకు ఏం చేస్తున్నారు? నా నామాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? నా నామాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళరా, సిద్ధపాటు అనేది ముఖ్యం. నాలుగోది చూద్దాం. అది తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక మాట వాడబడ్డది. జ్ఞానులు వాటిని అర్పించి వారిని పూజించిరి అనంది, ఆరాధించిరి. ఏమనుందండి అక్కడ? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు పూజించిరి. ప్రియులారా, జ్ఞానులు చేసే ఆరాధన ఎలాడదంటే పూజించే ఆరాధన. పూజించడం అంటే అర్థం ఏంటంటే కంప్లీట్గా సరెండర్ అయిపోవడం, కంప్లీట్గా దేవునికి లోబడిపోవడం, కంప్లీట్గా దేవునికి సమర్పించుకోవడం. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, సిద్ధపడిన తర్వాత ఈ మనస్సు వచ్చింది వారికి. తీసుకెళ్ళిన వస్తువులతో వారు గిఫ్ట్లు ఇచ్చి గొప్ప అయిపోలేదు. అక్కడ చేసింది ఏంటంటే వారు అత్యానంద భరితులై వారు ఏం చేశారట? పూజించిరి. అంటే ఇంటి దగ్గరే ఎలాగ పూజించాలని వారు సిద్ధపడ్డారు. ఇది సిద్ధపాటు. క్రిస్మస్ కొరకు వాక్యం నేను చెప్తున్నాను. జ్ఞానులైతే ఈ విధంగా ఉన్నారు. జ్ఞానహీనుడైన హేరోదు ఏం చేశాడు తెలుసా? క్రీస్తు దగ్గరికి వెళ్లకుండా ఆపేశాడు. వాళ్ళు అంటున్నారు, సార్ వాళ్ళతో మేము కూడా వెళ్తే కాలు ఇరిచేస్తాను. శాస్త్రులు పరిచయుల్ని అక్కడే ఆపేశాడు. సార్ యేసుప్రభు వస్తాడని మేము చదువుతున్నాం కదా, చదివితే చదివారు, ఎవడు ఊరు దాటడానికి వీల్లేదు. ఈరోజు చాలామంది చేసే పని ఏంటంటే, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కాదు, మనలో ఉన్నవారే వెళ్ళకూడదని ఆపేస్తున్నారు, గుడికి రాకూడదని ఆపేస్తున్నారు, ప్రార్థించకూడదని ఆపేస్తున్నారు, మీటింగ్కి వెళ్ళకూడదని ఆపేస్తున్నారు. ఈరోజు జ్ఞానులైతే వెళ్ళారు, జ్ఞానహీనులైతే ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటి తెలుసా? జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు, జ్ఞానహీనులు ఏమయ్యారు? ఏడుస్తూ కూర్చున్నారు.
ఎందుకు తెలుసా? జ్ఞానులు అత్యానందభరితులయ్యారు. అక్కడ యేసును చూచారు గనుక. జ్ఞానహీనులు యేసుని చూడలేదు గనుక వారికి నిజం తెలిసిపోయింది. ఏంటని? యేసు ఈ లోకానికి వచ్చాడని. కానీ ఏమీ చెయ్యలేని స్థితి. నేను 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటి ఏంటది చెప్పండి మీరు? జ్ఞానులు ఏం చేశారు? గురి కలిగి జీవించారు. రెండవది వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. అది సులువైన మాట. మూడోది సిద్ధపడిన వారే వెళ్ళారు. నాలుగోది వారు ఆరాధించారు. ఐదోది చెప్పి నేను ముగించేస్తాను. కథ ఎండింగ్లో చాలా ఘోరం. జ్ఞానులందరూ సంతోష సునాదాలతో వేరొక మార్గాన్ని వెళ్ళారట. ప్రభుదూత వారికి ప్రత్యక్షమై తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి. అంటే దేవుని దూత వారికి ప్రత్యక్షమైంది. దేవుని దర్శనం వారికి కలిగింది. ఎప్పుడైతే జ్ఞానుల్లాగా నీవు క్రిస్మస్ని ఎంజాయ్ చేయడానికి చూస్తావో అప్పుడు ఏమవుతుంది? దేవుని దూత నీకు ప్రత్యక్షమై నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కానీ జ్ఞానహీనులు ఏం చేశారు తెలుసా? ఏడుస్తూ కూర్చున్నారు. రామాలో అంగలార్పు వినబడ్డది. ఏర్పును మహారోదన. యేసుని చూడని వారికి ఏర్పు. తెలుసుకున్నారు వాళ్ళు. యేసు లోకానికి వచ్చాడన్న సంగతి తెలుసుకున్నారు, కానీ చూడలేకపోయారు. యేసుని చూడాలని ఆసక్తి వారికి ఉంది, కానీ వెళ్ళలేకపోయారు. యేసుని ఆరాధించాలని ఆసక్తి వారికి ఉంది, కానీ హేరోదుకి భయపడిపోయారు. యేసుని ప్రార్థించాలని ఆసక్తి వారికి ఉంది, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. కానీ యేసు దగ్గరికి వెళ్ళి అత్యానందభరితులై వేరొక మార్గాన్ని వెళ్ళారు. ఎవరంటే జ్ఞానులు. కానీ జ్ఞానహీనులు ఏం చేశారంటే వెళ్ళలేక అంగలార్పుతో ఉన్నారు. ఈ జ్ఞానులుగా జీవిస్తారా, జ్ఞానహీనులుగా జీవిస్తారనేది మీరు తేల్చుకోవాలి. ఇప్పుడు మీకు ఏ క్రిస్మస్ కావాలో ఆలోచించండి. అలవాటుగా ఆచారంగా పొందే క్రిస్మస్, ఆ టీ కొట్టోళ్ళలాగా బండి వస్తే పరిగెట్టి వెళ్ళిపోయి టీ 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 అని అంటారో, లేకపోతే కొంచెం కూర్చొని ఆలోచించి అలవాటు క్రైస్తవ్యం, అలవాటు క్రిస్మస్ కాకుండా జ్ఞానయుక్తమైన క్రిస్మస్ చేసుకుంటారో మీరు ఆలోచించండి. అలవాటు క్రైస్తవ్యం, అలవాటు క్రిస్మస్ ఎంతకాలం చేస్తామండి? ఎంతకాలం ఈ క్రిస్మస్లో అలాగే జరిగిస్తాం? ఏదో ఒకరోజు మనం మారిపోవాలి. దేవదూతలు మన చుట్టూ రావాలా, దేవదూతలు మనతో మాట్లాడాలా, మన మార్గాలు మారిపోవాలా, మన బ్రతుకుల్లో ఆనందం, మన ఇంటిలో ఆనందం కలగాల. లేకపోతే మన ఇంట్లో అంగలార్పే ఉంటుంది, మన బ్రతుకులో అంగలార్పే ఉంటుంది, మన జీవితంలో గందరగోళమే ఉంటుంది. అంగలార్పుతో గందరగోళంతో చేసుకుంటామా, ఆనందంతో సంతోషంతో మార్గాలు మార్చుకొని ఉంటామో ఆలోచించుకుందాం. అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టుకు వారే. నాయనా, మా క్రిస్మస్లో ఒక నూతనమైన మార్పు తీసుకురా నాయన. మా క్రిస్మస్లో ఒక నూతనమైన మార్పు తీసుకురా. సంవత్సరాల తరబడి ఈ పండుగను జరిపించుకుంటున్నా ఏంటో అలవాటుగా సాగిపోతుంది, కానీ ఆచారంగా సాగిపోతుంది, కానీ జ్ఞానంగా మేము జరిగించుకోవడం లేదు. నిన్ను కలుసుకోలేకపోతున్నాం. నిన్ను తెలుసుకున్నాం, కానీ కలుసుకోలేకపోతున్నాం. నీతో వ్యక్తిగతంగా మేము సాగిపోలేతున్నాం. ప్రభు, మాకు శక్తిని దయచేయి ప్రభా. మాకు ఒక మార్పు దయచేయి ప్రభా. మాకు ఒక అద్భుతమైన మార్పు దయచేయి.
అంగలార్పులో ఉండే క్రిస్మస్ కాకుండా ఆనందించే క్రిస్మస్ మాకు దయచేయి. కన్నీటితో జరుపుకునే క్రిస్మస్ కాకుండా అద్భుతమైన ఆశీర్వాదంతో జరుపుకునే క్రిస్మస్ మాకు దయచేయి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవుగా తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నీకు స్తుతులు అర్పిస్తున్నాను. ఉదయకాల సమయంలో మరొకసారి అంగలార్పు మాలోంచి తీసివేయి ప్రభా, ఆనందాన్ని మాకు అనుగ్రహించు ప్రభా. అలవాటు క్రైస్తవ్యాన్ని, అలవాటు క్రిస్మస్ ఆనందాన్ని తీసివేయు. ఇదిగో ప్రభా మార్పు గల క్రిస్మస్, ఇదిగో ప్రభా ఆనందించే క్రిస్మస్ మాకు అనుగ్రహించు. వాక్యం నేను చెప్తున్నాను, దాన్ని అవలంబించడానికి, ఆచరించడానికి కావలసిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రజలకు దయచేయి, నాకు దయచేయి, మాకు దయచేయి. క్రీస్తు పేర వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో